నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అత్యంత కీలకమైన సంచలనాత్మక నిర్ణయాలను తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కొనసాగుతున్న అన్ని రకాల మతపరమైన పథకాలను రద్దు చేస్తున్నట్లు సోమవారం నాటి కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం అధికారికంగా తీర్మానించింది. కేవలం మతపరమైన వృత్తిని రద్దు చేయటమే కాకుండా కోల్కతా హైకోర్టు ఆదేశాల మేరకు 2010 నుంచి 2024 మధ్య కాలంలో ఓబీసీ జాబితాలో చేర్చిన ముస్లిం ఉపకులాల రిజర్వేషన్ గుర్తింపును కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మమతా బెనర్జీ హయాంలో ప్రవేశపెట్టిన ఇమాంలు, పూజారుల గౌరవ వేతనాలకు ఇకపై బ్రేక్ పడనుంది. ఈ నిధులను విద్యార్థుల స్కాలర్షిప్లకు మళ్లించనున్నారు. బెంగాల్ కేబినెట్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం వెనుక ఉన్న అసలు వాస్తవాలు ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఊహించని విధంగా మరో భారీ సంచలనం నమోదైంది. సీఎం సువేందు అధికారి తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయంతో దేశవ్యాప్తంగా సరికొత్త చర్చకు తెరలేచింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కొనసాగుతున్న అన్ని రకాల మతపరమైన పథకాలను రద్దు చేస్తూ కేబినెట్ సంచలన తీర్మానం చేసింది. వచ్చే జూన్ నెల నుంచే ఈ కొత్త నిబంధనలు అధికారికంగా అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గతంలో మమతా బెనర్జీ హయాంలో ప్రవేశపెట్టిన ఇమాంలు, అర్చకుల గౌరవ వృత్తికి ఇకపై పూర్తిగా బ్రేక్ పడనుంది. ఎన్నికల ముందు 2000 రూపాయలకు పెంచిన ఈ మతపరమైన ఆర్థిక సాయం ఇకపై చరిత్రగా మిగిలిపోనుంది. అయితే మహిళలకు ఇచ్చే ఆర్థిక సాయం, ఉచిత బస్సు ప్రయాణ పథకాలు యథాతథంగా కొనసాగుతాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కోల్కతా హైకోర్టు ఆదేశాల ప్రకారం వివాదాస్పద ఓబీసీ జాబితాను కూడా రద్దు చేస్తూ బెంగాల్ సర్కార్ కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఖజానా నుంచి మత పెద్దలకు ఇచ్చే నిధులను ఇకపై విద్యార్థులు భవిష్యత్తు కోసం మళ్లించనున్నారు. ఓట్ల రాజకీయం, బుజ్జగింపుల పర్వానికి స్వస్తి పలుకుతూ బెంగాల్ను కొత్త బాటలు నడిపిస్తామని సువేందు అధికారి ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సంక్షేమ పథకాల విషయంలో తమ ప్రాధాన్యతను పూర్తిగా మార్చేసింది. కేవలం మత ప్రాతిపదికన సాగే నగదు బదిలీ పథకాలకు స్వస్తి పలికి విద్యకు పెద్దపీట వెయ్యాలని కేబినెట్ నిర్ణయించింది. మతాచారాల నిర్వహణ కంటే యువతకు నాణ్యమైన చదువు అందించడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని సీఎం ప్రకటించారు. ఈ క్రమంలోనే గతంలో తీవ్ర వివాదాస్పదమైన ఇమాం అలవెన్స్, పూజారుల వృత్తి పథకాలకు ముగింపు పలికారు. తృణమూల కాంగ్రెస్ హయాంలో ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈ పథకాలను చేర్చారనేది ప్రస్తుత ప్రభుత్వ ఆరోపణ. ఇకపై ఈ నిధులన్నిటినీ ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం వివేకానంద మ్యారిటోరియస్ స్కాలర్షిప్కు మళ్లిస్తారు. కులం, మతం, రాజకీయ నేపథ్యంతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి విద్యార్థికి ఈ లబ్ధి చేకూరుతుంది. మరోవైపు కోర్టు ఆదేశాల ప్రకారం చట్టవిరుద్ధమైన ఓబీసీ ఉపకులాల గుర్తింపును రద్దు చేయడం కూడా పెద్ద మార్పుకు సంకేతం. మదరసాలు, సాంస్కృతిక శాఖల ద్వారా సాగే మత ఆధారిత సహాయాన్ని ఈ నెలాఖరుతో అధికారికంగా నిలిపివేస్తున్నారు. సరికొత్త విద్యా విధానంతో బెంగాల్ అభ్యున్నతికి బాటలు వేస్తున్నామని పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి అగ్నిమిత్రా పాల్ వెల్లడించారు. దీదీ మార్క్ రాజకీయాలకు చెక్ పెడుతూ సీఎం సువేందు బెంగాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. మమతా బెనర్జీ కాలం నాటి కీలక నిర్ణయాలను తిరగరాస్తూ బీజేపీ ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. ఓట్ల కోసం సాగిన బుజ్జగింపుల పర్వానికి ఇకపై తమ పాలనలో తావులేదని సీఎం గట్టిగా హెచ్చరించారు. ఆలయాల్లో పూజారులు, మసీదులు, ఇమాంలకు ఇచ్చే నెలవారీ వృత్తిని రద్దు చేయడం ద్వారా ఒక సాహసోపేతమైన అడుగు వేశారు. ప్రభుత్వం మత పెద్దలకు జీతాలు ఇవ్వాలా లేక పిల్లల చదువుల కోసం ఖర్చు పెట్టాలా అని ఆయన నేరుగా ప్రశ్నించారు. ఇక నిధుల మళ్లింపు ద్వారా రాబోయే రోజుల్లో ప్రతిభ కలిగిన విద్యార్థులకు భారీగా స్కాలర్షిప్లు అందనున్నాయి. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి వివక్ష ఉండదని, హిందూ ముస్లిం తేడాలు అసలే ఉండవని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అలాగే సుదీర్ఘంగా నడుస్తున్న ఓబీసీ జాబితా వివాదానికి కూడా హైకోర్టు తీర్పుతో తెరదించారు. మదరసాల ద్వారా సాగే మతపరమైన ఆర్థిక సహాయాన్ని దశలవారీగా నిలిపివేయడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బెంగాల్ రాజకీయాల్లో ఈ నిర్ణయం ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తోందని ఇప్పుడు దేశమంతా ఉత్కంఠగా గమనిస్తోంది. బెంగాల్లో సామాన్యుడి పన్ను డబ్బు ఇకపై మమతా కోసం కాకుండా దేశాన్ని నిర్మించే విద్యార్థుల కోసం ఖర్చు కాబోతోంది. ప్రభుత్వాలు మారినప్పుడు పాలసీలు మారటం సహజమే అయినా ఈసారి వచ్చిన మార్పు నిజంగా విప్లవాత్మకమైనది. ఇమాంలకు, అర్చకులకు ఇచ్చే 1000-2000 రూపాయల వృత్తి పథకాలను ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసింది. ఆ నిధులను నేరుగా పేద విద్యార్థుల చదువుల కోసం వివేకానంద స్కాలర్షిప్ రూపంలో అందించనున్నారు. బీజేపీ మద్దతుదారులైన టీఎంసీ లేదా సిపిఎం లబ్ధిదారులైన కేవలం ప్రతిభ ఉంటే చాలు ఈ సాయం అందుతుంది.
మతాల పేరుతో సమాజాన్ని విడదీసే పథకాల కంటే అందరికీ ఉపయోగపడే విద్య మిన్న అని ప్రభుత్వం నమ్మింది. అయితే పేద మహిళలకు ఇచ్చే నమ్మకమైన ఆర్థిక సాయాన్ని, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని మాత్రం అలాగే ఉంచారు. కోర్టు నిబంధనలకు విరుద్ధంగా గతంలో చేర్చిన ఓబీసీ కేటగిరీల రద్దుతో అర్హులైన వర్గాలకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. ఈ నెలాఖరు వరకు పాత పథకాలు కొనసాగి వచ్చే జూన్ నుంచి సరికొత్త విద్యా విప్లవానికి నాంది పలకనుంది. వివక్ష లేని సమాజ స్థాపన కోసమే ఈ విస్తృతమైన పాలసీ మార్పులు చేశామని పాలకవర్గం స్పష్టం చేస్తోంది. పశ్చిమ బెంగాల్ 14 ఏళ్ల సంక్షేమ చరిత్రలో ఈ రోజు ఒక కీలకమైన మలుపుగా నిలిచిపోతోంది. తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2012లో మొదటిసారిగా ఇమాం అలవెన్స్ను తీసుకువచ్చారు. ఆ తర్వాత 2020 నాటి కోవిడ్ లాక్డౌన్ సమయంలో హిందూ పూజారులకు కూడా ఆర్థిక సహాయం ప్రారంభించారు. కాలక్రమేణా ఎన్నికల లబ్ధి కోసం ఈ మొత్తాన్ని 2,000 రూపాయలకు పెంచుకుంటూ వచ్చారు. కానీ మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో సువేందు అధికారి ప్రభుత్వం ఈ మతపరమైన వృత్తులను రద్దు చేసింది. దీనితో పాటు 2010 నుంచి 2024 మధ్యకాలంలో ఓబీసీ జాబితాలో చేర్చిన ముస్లిం వర్గాల గుర్తింపును కూడా రద్దు చేశారు. గతంలో కోల్కతా హైకోర్టు ఈ వర్గాల చేరికను రాజ్యాంగ విరుద్ధమని తేల్చడంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. మదర్సాల ద్వారా సాగే అన్ని రకాల మత ఆధారిత సహాయ పథకాలు ఈ నెలాఖరుతో ముగియనున్నాయి. కేవలం ప్రతిభే ప్రతిపాదికగా సాగే ఈ పథకం బెంగాల్ యువత భవిష్యత్తును మార్చబోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మతం కంటే విద్యే మిన్న, ఓట్ల కంటే రేపటి తరం భవిష్యత్తే ముఖ్యమని చాటి చెప్పేలా బెంగాల్ కేబినెట్ నిర్ణయాలు ఉన్నాయి. పూజారులకు, ఇమాంలకు ఇచ్చే సహాయాన్ని ఆపేసి ఆ నిధులను స్కాలర్షిప్లుగా మార్చడం నిజంగా గొప్ప మార్పు. వివేకానంద స్కాలర్షిప్ ద్వారా ఇకపై వేలాది మంది పేద విద్యార్థుల కలలు నిజం కాబోతున్నాయి. హిందూ, ముస్లిం, సిక్కు, జైనుడు అనే భేదం లేకుండా ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా నిలవనుంది. ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చారనే దానికి తావు లేకుండా కేవలం చదువు ప్రాతిపదికన మాత్రమే లబ్ధి చేకూరుస్తారు. ఈ అద్భుతమైన మార్పు వచ్చే జూన్ నెల నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రాబోతోంది. మహిళా సాధికారతకు అద్దం పట్టే ఉచిత బస్సు ప్రయాణం, ఆర్థిక సాయం పథకాలను అలాగే ఉంచడం శుభపరిణామం. సమాజంలో బుజ్జగింపులు, రాజకీయాలకు స్వస్తి పలికి ప్రతిభకు పట్టం కట్టే సరికొత్త అధ్యాయాన్ని సువేందు అధికారి ప్రారంభించారు. బెంగాల్ సాధిస్తున్న ఈ విద్యా విప్లవం దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలవటంలో సందేహం లేదు.